సగటు నగరవాసి జీవితం ట్రాఫిక్లోనే గడిచిపోతుంది. దీనికి తోడు కంకర గొంతులు తేలిన రోడ్లతో ప్రయాణం ప్రమాదాలు దారితీస్తుంది. బోర్బండ్లోని పెద్దంతేలి నగర్లోని రద్దీ రహదారి గొంతులమయమైంది. రోడ్డంతా బురద నీటితో స్థానికులు వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కోక తప్పట్లేదు. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. ప్రధాన రహదారులనే కాదు, బస్తీల్లో అయితే ఇంకా గుంతల సమస్య ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రజెంట్ మనం ఇక్కడ బోరబండ సైడ్ 3 కళ్యాణ్ వైన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే కూడా ఈ ప్రాంతం అంతా కూడా గుంతలతో నిండిపోయింది. అయితే ఎన్నిసార్లు అధికారులు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇదే పరిస్థితి. గత 2 నెలల నుంచి కూడా ఈ రోడ్డు ఇంత అధ్వానమైన స్థితిలో ఉందని కూడా ఇక్కడ పక్కన ఉన్న షాప్స్ ఉన్న వ్యాపారులు కూడా చెబుతున్నారు. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా బురదతో నిండిపోయింది. అంటే కురిసిన చిన్నపాటి వర్షానికే ఈ రోడ్డు ఇంత అధ్వానంగా తయారైతే ఇంకా వర్షాకాలంలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకా ఉదయం సాయంత్రం వేళల్లో ఇంకా రద్దీగా ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా. ఎందుకంటే ఆ టైంలో ఇటువైపుగా వెళ్ళేవారు చాలామంది ఉంటారు, జాబర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. అంటే ఈ టైంలో పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఇంకా తక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రమాదాలకని కూడా స్థానికులు చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇదివరకే 2-3 చిన్నపిల్లలు కావచ్చు, అలాగే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో మహిళలు కూడా ఈ బురదలో జారి పడిపోయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నట్లు కూడా ఇక్కడ స్థానికులు అయితే మనకు తెలియజేస్తున్నారు. आगे तक गाड़ियाँ नहीं जा रहे थे, पूरा जाम कर दिए तो खोद देंगे, वो पाइपान डाल दिए, काम होगा। रोड डाल रहे नहीं, कुछ नहीं डाल रहे, मट्टी गिट्टी पूरे वैसी कर दिए। गाड़ियाँ जाने के वास्ते परेशानी हो रही। और क्या है बोलो तो एम्बुलेंस आते, ऑटो वालों को परेशानी हो रही। गाड़ियाँ काम बोले रोडों पे लगा देते ये गलियों में। ఆటో చలానే వాళ్ళకు ప్రాబ్లం हो रहा। మట్టి తవ్వేసి వదిలేశారండి. ఇలాగా ఎవరో పూడ్చలేదు, ఏం చేయట్లేదు. ఏమన్నా అంటే రోడ్డు వేసేస్తాం అంటున్నారు. పనులు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది మాకు. ఇక్కడ షాప్ ఎదుర్కొంటే కానీ గోతులు తవ్వేది, వర్షం వస్తే నీళ్ళన్నీ నుంచి ఉండిపోతాయి. పని చేసుకోవడానికి చేత కాదు, ఇబ్బంది పడుతున్నాం. బురద పడుతుంది, ఇగో రాళ్ళ దగ్గర తగులుతుంటాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పడిపోతున్నారండి, లేడీస్ ఎవరైనా వెళ్తుంటే పడిపోతున్నారు ఆ గోతుల్లోంచి. చాలామంది పడిపోయారు, 10-15 మంది దాకా పడిపోయారు. లేడీస్ ఫ్యామిలీతో వెళ్ళేటోళ్ళు పాపం. స్కూల్ లేని మళ్ళీ బతికిపోయారు, కానీ స్కూల్ ఉంటే పిల్లలు కూడా పడిపోతారు. చాలా లోతు. బైక్ మీద వెళ్ళేవాళ్ళు ఇగో కనపడుతుంది కదండి, బైక్ మీద వెళ్ళేటోళ్ళు అందరూ బురద ఇబ్బందులు. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇదంతా కూడా బురదమయంగా మారింది. గుంతలు కూడా ఇంత అధ్వానంగా ఉన్నాయంటే రోడ్డు పైన అంతా కూడా రాళ్ళు తేలు ఉన్నాయి. గుంతల నిండా కూడా బురద నీరంతా కూడా నిండిపోయితే మనకు కనిపిస్తుంది. కురిసిన చిన్నపాటి వర్షానికి ఎలా ఉంటే ఇంకా భారీ వర్షాల సమయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అప్పుడు గుంతలంతా కూడా వాటర్తో నిండిపోతాయి. ఇక్కడ వాటర్ లెవెల్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది లోతుగా ఉన్న ప్రాంతం కాబట్టి. సో ఇదంతా కూడా అంటే ఎక్కడ గుంతుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అప్పుడైతే ప్రమాదాల స్థాయి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రమాదాల సంఖ్య కూడా పెరిగినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. ఇక ఉదయం సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని కూడా స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో ఇక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడము, అలాగే చిన్నపాటి అంటే యాక్సిడెంట్ లాంటివి జరగడం కూడా జరుగుతున్నట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. దాంతోపాటు పక్కన షాప్స్కి కూడా ఇబ్బంది, ఎందుకంటే ఈ బురద నీరు అంతా కూడా నేరుగా వాళ్ళ షాప్స్కు వెళ్ళడము, అలాగే ఆ బురద నీరుతో పాటు కంకర లాంటివి వెళ్ళడంతో ఇక్కడికి వచ్చే వాళ్ళకి కస్టమర్స్ కూడా సరిగా రావడం లేనితో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HM TV, హైదరాబాద్.